దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న వారందరినీ దేవుడు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి వేదాలలో ఉన్నటువంటి దైవ మర్మం పార్ట్ 2 ఈరోజు చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు పార్ట్ 1 అయింది, మీరు చాలా ఎంజాయ్ చేశారు. చాలామంది దాన్ని లైక్ చేస్తున్నట్టు కామెంట్లు పెట్టారు. అందుకని మీకు ఇది ఇంట్రెస్ట్గా ఉంది, అవసరంగా ఉంది కాబట్టి నేను చెప్పడం మంచిదని నేను మరలా మీకు ఈరోజు ఇంకో క్లాసుని స్టార్ట్ చేశాను. ఈరోజు అంశం ఏంటంటే, విశ్వామిత్ర మహర్షితో మాట్లాడిన అగ్ని యేసు ప్రభువే. అది అంశం. శ్వేతాశ్వతరోపనిషత్తు 6వ అధ్యాయం 18-19 వచనాలు ఏముందంటే, సృష్టి ఆరంభంలో దేవుడు బ్రహ్మను పుట్టించి అతనికి సర్వవేదములను ప్రసాదించినట్లుంది. తదుపరి క్రమంలో మానవులు ఉత్పత్తి అయిన తర్వాత, ఋషులు ఆరంభమైన తర్వాత బ్రహ్మ ఆ వేదాలను ఋషులకు వినిపింపజేశారు అని అంటారు. అందువలన వేదాలను శృతివచనాలు అంటారు. శృతివచనం అంటే విచ్ ఈజ్ హర్డ్ ఫ్రమ్ అబవ్, పైనుంచి వినబడినది అని. స్మృతి వచనం అంటే విచ్ ఈజ్ రిమెంబర్డ్, ఋషులు తమ సొంత జ్ఞానంతో చెప్పిన దాన్ని స్మృతి అంటారు. పైనుంచి వినబడిన దాన్ని శృతి అంటారు. 4 వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలని కూడా శృతి వచనాలు. ఇవి మానవుల యొక్క రాతలు కాదు, మనిషి యొక్క హ్యాండ్ ఏమీ అందులో లేదు అంటారు. అది నేను వేదాలను క్షుణ్ణంగా చదివితే నాకు ఒకే ఒక్క శృతి వచనం కనపడ్డది 4 వేదాలలో. చతుర్వేద సంహిత అంటారు. మరి ఇంకెవరికైనా ఇంకేదైనా కనపడి చెబితే అభ్యంతరం లేదు, తీసుకుంటాం, అది స్టడీ కాబట్టి. కానీ నాకు మాత్రం ఒకటే కనపడదు. ఆ పైనుంచి వినబడింది, ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ డైరెక్ట్ స్పీచ్లు నాకు ఒకటే దొరికింది. అది ఈ విధంగా ఉంది. ఋగ్వేదం 3:26-7. నేను అగ్నిని, నేను పుట్టినప్పుడే సకల విధములగు జ్ఞానముతో నింపబడి ఉన్నాను. నా నేత్రము నిర్మలమైన వెన్న వంటిది, నా నోరు అమృతము. నేను త్రివిధ లక్షణాలు గల జీవశ్వాసనయున్నాను. నేను అంతరిక్షమును కొలతవేయువాడను, నేను నిత్యము జీవించువాడను, నేను బలి అర్పణమును కూడా అయి ఉన్నాను. కాబట్టి విశ్వామిత్ర మహర్షి అగ్నికి తపస్సు చేసుకుంటున్నాడో ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన ధ్యానంలో ఆయనకి స్వరం వినబడింది. ఇంగ్లీష్ నుంచి కూడా చదువుతాను, హెచ్హెచ్ విల్సన్ అనువాదం. ఐ అగ్ని అంటే నేను అగ్నిని. యామ్ బై బర్త్ ఎండోడ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్స్. సర్వజీవులను గుర్చినటువంటి జ్ఞానము నాకుంది. క్లారిఫైడ్ బటర్ ఈజ్ మై ఐ, ఎంబ్రోసియా ఈజ్ మై మౌత్. I am the living breath of threefold nature, the measure of the firmament, eternal warmth. I am also the oblation అని వినపడ్డది అనమాట. అది కొందరేమో అనుకోవచ్చు అంటే ఇది అగ్ని అనే దేవత మాట్లాడి ఉండవచ్చు అంటారేమో. కానీ ఇక్కడ మీకు క్లియర్ చేయాలి, దేవతలు మనకి సహాయం చెయ్యరు. దైవ సంబంధంగా మనం ఎదగడానికి దేవతలు మనకు సహాయం చేయరు. దానికి మీకు 2 వాక్యాలు చూపిస్తున్నా. బృహదారణ్యకోపనిషత్తు 1:4-10. జంతువు మనిషికి సేవ చేసినట్లు మానవుడు దేవతలకు సేవ చేస్తాడు. అనేక జంతువులు ఒక మనిషికి సేవ చేసినట్లు మానవులు దేవతలను సేవించుచున్నారు. ఒక జంతువు తన యజమాని సేవను విరమిస్తే అతనికి కోపము పుట్టును. అనేక జంతువులు తమ సేవను విరమిస్తే మరెంతో కోపము వచ్చును. కావున మానవులు సత్యము తెలుసుకొనుట దేవతలకు ఇష్టముండదు. కాబట్టి మనం సత్యం తెలుసుకొనుట దేవతలకు ఇష్టముండదు. వాళ్ళు మనకేమీ దైవ సంబంధంగా హెల్ప్ చేయరు. శ్రీమద్ భాగవతం 11:20లో ఒక వచనం చదువుతాను. నిజముగా ఒక యోగి దేవతలను విడిచిపెట్టి సృష్టికర్తను చేరుకొనుటకు ప్రయాసపడినప్పుడు వారిని వదిలేస్తున్నందుకు దేవతలు అసూయ చెందుతారు. అందువలన ఆ యోగి వారి పట్టు నుండి వేరవుచున్నందున
ఆ దేవతలు అనేక విధములుగా అతనిని తప్పుత్రోవలో నడిపించుటకు ప్రయత్నిస్తారు. కాబట్టి దేవతలకు ఏమి ఇష్టం ఉండదంటే మానవులు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదట. ఎందుకంటే వాళ్ళ పూజలు ఎందుకోవాలి, మన పూజలు వాళ్ళు తీసుకోవాలి. మనం నిజ దేవుణ్ణి తెలుసుకుంటే వాళ్ళని పూజించం. అందువలన మనకి అన్ని విధాల హర్డల్స్ కలిగిస్తారు. ఇది శ్రీమద్ భాగవతం 11:20. నేను దీన్ని వరల్డ్ స్క్రిప్చర్ ఏ కంపారిటివ్ యాంథాలజీ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ అని అదో పెద్ద ప్రపంచవ్యాప్తమైన బుక్ 265వ పేజీలోంచి తీసుకున్నా. దాన్ని ఇంగ్లీష్ చదువుతున్నా. ఇండీడ్ ఈవెన్ ద దేవాస్ ఆర్ జెలస్ ఆఫ్ ఎ యోగిన్ స్ట్రైవింగ్ యాజ్ హీ డస్ టు సర్ఫాస్ దెమ్ బై అటైనింగ్ బ్రహ్మన్. దేవుని గురించి తెలుసుకోవడం కోసం ఒక యోగి గనక దేవతలను వదిలేస్తే ఆ దేవతలు అసూయ చెందుతారు. దే దేర్ ఫోర్ ట్రై టు లీడ్ హిమ్ యాస్ట్రే. అందువలన తప్పుత్రోవలో నడిపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఇన్ వేరియస్ అనేక విధాలుగా. ఇఫ్ దే ఫైండ్ హిమ్ ఆఫ్ హిజ్ గాడ్. ఆ దేవతల పట్టు నుంచి ఒక భక్తుడు వేరైపోతుంటే ఆ దేవతలు అన్ని విధాలుగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తారు అని ఉంది. కనుక విశ్వామిత్ర మహర్షితో అగ్ని అనే దేవత అంత బాగా మాట్లాడి ఉండడం అనేది నమ్మదగిన విషయం కాదు. అయితే ఈ ఋషులు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు వేదాలలో. అవి వాళ్ళకి దేవతలు చెప్పి ఉండాలి కదా, చెప్పలేదు. వాళ్ళు మానవులు కాబట్టి దైవ సంబంధం విషయాలు, దైవ రహస్యాలు వాళ్ళకు కూడా అర్థం అవ్వలేదు. వాళ్ళు ఏమేమి తెలియలేదన్నారో ఇక్కడ 4 చూద్దాం. నేను చాలా నోట్ చేశాను. ఋషులకు తెలియని విషయాలు నాకు సబ్జెక్టు. ఇక్కడ అన్ని చెప్పడం ఎందుకు అరగంటకి, అని కొన్ని 4 చదువుకుందాం. ఋగ్వేదం 3:54-5. సత్యమనగానేమో ఎవరికి తెలియను, ఇచ్చట ఎవరు దానిని వివరించగలరు? దేవుని నివాసమునకు సరియైన మార్గము ఏది? స్వర్గలోకమునకు దిగువనున్న స్థానములను చూడగలుగుచున్నాము, అవి కూడా చాలా ఉన్నతముగాను రహస్యముగాను ఉన్నవి. కాబట్టి ఋషులు ఏమంటున్నారు? సత్యం అనగానేమిటో ఎవరికి తెలుస్తుంది, ఇచ్చట దాన్ని ఎవరు వివరించగలరు? దేవుని నివాసానికి మోక్షానికి సరైన మార్గం ఏది, ఇది ఎవరు చెప్పగలరు అని అంటున్నారు. మరి దేవతలు చెప్పగలిగారా? చెప్పలేదు. వాళ్ళకి తెలియలే. వాళ్ళు యథార్థవంతులు కాబట్టి వాళ్ళు నిజంగానే దాన్ని డిస్కస్ చేశారు. ఋగ్వేదం 10:129-6. ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చినది? ఎక్కడ నుండి ఇది ఉత్పన్నమైనది? దేవతలు సృష్టికి తరువాత కలిగినవారు కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగినది? నిజముగా ఎవరికి తెలుసు? ఈ లోకములో ఈ సంగతి మనకు ఎవరు వివరంగా చెప్పగలరు? కాబట్టి సృష్టి ఎలా వచ్చింది, ఎవరు చేశారు, ఆ దేవుడు ఎలా చేశారు అనేది ఎవరు చెప్పట్లేదట ఋషులకి. దేవతలను అడుగుదామంటే సృష్టి తర్వాత ఆఖరిలో పుట్టారట వాళ్ళు. కనుక వాళ్ళకి తెలియదు సృష్టి ఎలా వచ్చిందో, దేవుడు ఎలా చేశాడో దేవతలకు తెలియదు అంటున్నారు. కనుక దేవతలు మనకి హెల్ప్ చేయలేరు ఈ విషయంలో. కనుక ఈ లోకంలో ఈ సంగతి మనకు ఎవరు వివరంగా చెప్పగలరు అంటే ఆనాటికి ఎవరు లేరు అని అర్థం. ఋగ్వేదం 10:129-7. ఎవని వలన ఈ సృష్టి ఉత్పన్నమైనదో ఆయన దీనిని సంరక్షించవచ్చు, లయము చేయగలడు. ఆయన అత్యున్నతమైన ఆకాశము పరలోకము నుండి ఈ లోకమును పాలిస్తున్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు తెలియని ఎడల తెలిసినవాడు మరెవ్వడూ ఉండడు. కాబట్టి ఋషులు ఏమంటుందంటే ఈ సృష్టి చేసిన దేవుడికే తెలియాలి అది ఎలా చేశారో, ఎట్ట చేశారో, దేంతో చేశారు, అదెంత వాళ్ళకే తెలియాలి, ఇంక ఎవరికి తెలియదు అంటున్నారు. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. ఋగ్వేదం 10:81-2. సృష్టి కాలమున విశ్వకర్మ దేనిని ఆశ్రయించినాడు? ఎచ్చట నుండి ఎట్లు అతను సృష్టి కార్యము ప్రారంభించినాడు? విశ్వదర్శకుడగు విశ్వకర్మ ఏ స్థానమున నిలిచి భూమిని నిర్మించినాడు, ఆకాశమును ఏర్పరిచినాడు? వీళ్ళు ఎంతవరకు ఆలోచిస్తున్నారు, ఎంత డీప్గా ఆలోచిస్తున్నారు ఋషులు అంటే, దేవుడు ఆయనకు ఒక సింహాసనం, ఒక సీటు ఆయనే సృష్టించుకోవాలి, ఈ లోకాన్ని సృష్టించాలి. మరి ఆయన సృష్టి చేయడానికి దేని మీద కూర్చొని ఉండాలి కదా. ఆయన కూర్చున్న సీటుని ఎప్పుడు సృష్టించుకున్నారు, అది సృష్టించినప్పుడు ఎక్కడ నిలబడ్డారు, దేని మీద బేస్ అయ్యి
దేని మీద స్టాండ్ అయ్యి సృష్టిని చేశారు? సృష్టిని చేస్తేనే కదా ఆయన కూడా సింహాసనం కుర్చీ వస్తుంది. ఇక్కడ ఎక్కడ నిలబడి ఎలా చేశారని అంత డీప్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మన ఋషులు ఎంతో మంచివాళ్ళు, ఎంతో మంచి ధర్మవంతులు, యథార్థవంతులు. అందువలన వాళ్ళు ఇవన్నీ కూడా యథార్థంగా డిస్కస్ చేశారు. కాబట్టి ప్రియులారా, విశ్వామిత్ర మహర్షితో నేను అగ్నిని అంటూ మాట్లాడింది ఎవరని నేను పరిశీలిస్తే అది యేసు ప్రభు అని నాకు గ్రహింపు కలిగింది. అలా ఎందుకనయ్యా అంటే నాకొక ఐడియా ఉంది. నేను వీటన్నిటిని చదివి తెలుసుకొని అందరికీ చెబుతానని దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే నా గురించి ఆయన చెప్పారు. గుండాబత్తిన దేవదానం అనేవాడు ఒకడు పుడతాడు, వాడు ఈ వేదాలు చదువుతాడు, ఈ వేదాల్లో ఉన్న సత్యాలని సమాజానికి చెబుతాడు అని ఆయన నా కోసం ముందుగా చెప్పారు. ఆయన బతికుండగా. ఇప్పుడు ఎంతకాలం అయింది? 2023 సంవత్సరాలు. నేను 45లో పుట్టాను. ఇక్కడ దేవుడు అప్పుడు ఆయన యేసుప్రభు ఉన్నప్పుడు 45లో ఒకడు పుడతాడు, గుండాబత్తిన దేవదానం అనేవాడు, ఆడికి ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇవన్నీ తెలుసుకుంటాడు అని చెప్పారు. గుండాబత్తిన దేవదానం అని వేదాల్లో బైబిల్లో ఉందా అని మీరు అంటారు. పరోక్షంగా ఉంది. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మర్మయుతంగా ఉన్న విషయం ఏంటంటే, పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని, అంటే ఒక మనుషుడు అంటే నేను, ఇంకొకరి పొలంలో ఉంది దాచబడిన ధనం. అదేంటి? హిందూ మతంలో వేదాలలో ఉంది ధననిధులు. వీడు తెలుసుకున్నాడు, దేవదానం అన్నాడు. ఆ ధననిధులు అక్కడ ఉన్నాయని తెలుసుకొని గప్చిప్పుగా దాన్ని కప్పెట్టి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ పొలంగల్లోడి దగ్గర పోయి, నాకు నీ పొలం అమ్ము అన్నాడు. నేను అమ్మను అంటే ఇంకా బేరం ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతానని వాడు రేటు పెంచుంటాడు. కాబట్టి కలిగిందంతా కూడా అమ్మి ఆ పొలాన్ని కొని అప్పుడు వాటిని తవ్వి ఆ ధననిధులు తీసుకున్నాడట. కాబట్టి దేవదానం అనేవాడు హిందూ మతంలో వేదాలలో ఉన్నటువంటి ధననిధుల్ని, సత్యాల్ని, దైవమరం, దేవుడి మరం, యేసుప్రభు రక్షణ మర్మాలు తెలుసుకొని వాటిని కొనుక్కొని చదువుకొని లోకానికో దేశానికో చాటిస్తాడు అనే ఉద్దేశంతో యేసు ప్రభు నా గురించి ఈ మాట చెప్పారు అని నా నమ్మకం. మీరు ఏదైనా కాదనొచ్చు. దేవుడు మొట్టమొదటి మానవుల్ని పుట్టించిన తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో భూమి యందంతటా ఒక్క భాష ఒక పలుకు ఉండెను. తర్వాత ఆదికాండం 10:25లో ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. ఆదికాండం 10:25లో పెలెగు అనేవాడి యొక్క కాలంలో ఆదికాండం 11లోని వాళ్ళు బాబెలు గోపురాన్ని కట్టాలనుకుంటున్నప్పుడు దేవుడు భాషలను తారుమారు చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ ఆనాడే ఒకడొక భాష మాట్లాడుతున్నారు. అది ఆదికాండం 10:25లో దేవుడు ఒకే గోళంగా ఉన్నటువంటి ఈ భూగోళాన్ని ఖండాలుగా, దేశాలుగా విభజించారు. అలా విభజించినప్పుడు ఆసియా ఖండంలో ఇండియా దేశంలో హిందువులనే జనాలు, ఆ ఇండియా దేశంలో ఆంధ్ర రాష్ట్రం, ఇట్లా విడగొడితే మన షేర్ ఇప్పుడు ఇండియాలో చూస్తున్న మనకి ఆ భూగోళాన్ని దేవుడు విడగొట్టినప్పుడు భాగాలు చేసినప్పుడు ఆసియా ఖండంలో ఇండియా మనకు వచ్చింది. ఆ ఇండియాలో మనం రకరకాల రాష్ట్రాలు వచ్చాయి. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న మీరు మనకు ఆంధ్ర వచ్చింది. ఆంధ్రాలో అక్కడ భాషలు తారుమారు చేసినప్పుడు ఒక తెలుగు మనకు వచ్చింది.
కాబట్టి ఈ ఇండియా దేశం మంది, ఈ హిందూ దేశం మంది, ఈ హిందూ మతం మంది, ఈ వేదాలు మనవి, హిందువులు మనవాళ్ళు, వీఆర్ ఆల్ వన్ అండ్ వన్, మనందరం కూడా ఒకటే. కాబట్టి ఒకడు తన దేశాన్ని ప్రేమిస్తే దాన్ని ప్యాట్రియాటిజం అంటారు, దేశభక్తి, దేశ ప్రేమ అన్నమాట. కనుక నేను ఇవన్నీ అర్థం చేసుకున్న వలన దేవుడు నాకు దేశాలు విడగొట్టినప్పుడు ఇండియాని అలాట్ చేశారు, ఇండియాలో ఆంధ్రాని అలాట్ చేశారు, భాషలు అందరికి పంచినప్పుడు నాకు తెలుగుని అలాట్ చేశారు, హిందువులే నా బంధువులు, నాకు దైవజ్ఞానం కోసం వేదాలు అని ప్రసాదించారు. ఎవరికేవో గ్రంథాలు ఇచ్చి ఉంటారు, మాకు ఈ వేదాలు ఇచ్చారు. కనుక నా నమ్మకం ఏంటంటే ఈ హిందూ దేశం నాది, హిందూ ప్రజలు నా వాళ్ళు, ఈ వేదాలు నావి అనే భావం నాకు వచ్చింది. అందువల్ల ఈ వేదాలలో ఉన్న రహస్యమైన నిధులు నేను చూడగలిగాను. చూసి వాటి కోసం ప్రయాసపడి వాటిని కొనుక్కొని చదివి ఎంతో కష్టపడి సత్యాన్ని బయటికి తెచ్చాను. అప్పుడు ఇక్కడ ఏముంది, అతడు తన కలిగినదంతయు అమ్మి ఆ పొలం కొనుక్కున్నాడట. అలాగే అంత పని నాకు కూడా అయింది. నాకు దొరికిన ప్రతి పైసా వీడు అడవదనగా అంతా కూడా ఈ వేదాల కోసం చదవడం, రాయడం, డిటిపి ప్రెస్ దీంతోనే ఖర్చు అయిపోయి నాకు 2007లో గుండె జబ్బు వచ్చేసింది. డాక్టర్ గారు అన్నారు 1,60,000 అవుతుంది ఆపరేషన్కి అన్నారు. నువ్వు కొన్ని గంటల్లో చచ్చిపోతావు అని చెప్పారు. ఇక నేను చచ్చిపోవడానికి ప్రిపేర్ అయినా, ఎందుకంటే అంత డబ్బు నాకు అవ్వదు, మా సంఘం అంత పెద్ద సంఘం కాదు, వాళ్ళకి నేను చచ్చిపోతానని చెప్పడం, వాళ్ళు ఏడవడం అందుకు, చచ్చిపోయినప్పుడు ఒకసారి ఎడుస్తారు, ఇన్నిసార్లు చెప్పడం ఎందుకని నేను గమ్ము కూరుకున్నా చద్దామని. కానీ ఆ స్థితిలో నుంచి దేవుడు నాకు అద్భుతమైన సహాయం చేసి నన్ను బతికించారు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వేదాలను చదివి నేను దేశానికి చెబుతానని దేవుడు అనాదిలోనే నా గురించి అనుకున్నారు అంటున్నాను. ఈ వేదాలు రాసినటువంటి నా పుస్తకాలు ఇండియా అంతా వెళ్ళాయి. మద్రాసులో ఒక కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ నా పుస్తకం ఆవిడకి అందింది. ఆమె నాకు ఉత్తరం రాసి, అయ్యా మీ పుస్తకాన్ని నేను రీసెర్చ్ కోసం వాడుకుంటాను, నాకు అనుమతినివ్వండి అని అడిగారు. అమ్మ అంతకంటే భాగ్యమా, నాకు అంత సీన్ ఏం లేదు, మీరు వాడుకోండి, దానికి పెద్ద పర్మిషన్లు ఏమీ లేదని చెప్పారు. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ధననిధులు ఇతరులు కూడా గుర్తించారు. సరే ఇవన్నీ ఎక్కువైపోతాయి, అవి ఎన్నొద్దు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి ఈ యొక్క రహస్యాలను దేవుడు తెలుసుకోవడానికి నన్ను ఎన్నుకున్నారని, నాకు ఈ భాగ్యం ఇచ్చారని నేను నమ్ముతున్నాను. విశ్వామిత్ర మహర్షితో నేను అగ్నిని అంటూ మాట్లాడింది ఎవరని నేను పరిశీలిస్తే అది యేసు ప్రభు అని నాకు గ్రహింపు కలిగింది. ఎందుకంటే ఇక్కడ అగ్నిగా యేసు ప్రభు చెప్పుకున్న అర్హతలను చూస్తే ఇక్కడ 8 అర్హతలు ఇచ్చారు. నేను అగ్నిని, నేను పుట్టుకతోనే సకల విధములగు జ్ఞానముతో నింపబడి ఉన్నాను, నా నేత్రము నిర్మలమైన వెన్న వంటిది, నా నోరు అమృతము, నేను త్రివిధ లక్షణాలు గల జీవశ్వాసనై ఉన్నాను, నేను అంతరిక్షమును కొలత వేయు గలవాడను, నేను నిత్యము జీవించువాడను, నేను బలి అర్పణము కూడా అయి ఉన్నాను. కాబట్టి 8 క్వాలిఫికేషన్స్ ఈ అగ్ని విశ్వామిత్రుడితో చెప్పుకున్నారు. ఈయన యేసు ప్రభు అని నా నమ్మకం. ఎందుకంటే ఈ 8 క్వాలిఫికేషన్స్ యేసు ప్రభుకి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను వివరిస్తూ నా పుస్తకాల్లో రాశాను, వేదాల్లో యేసు ప్రభు దర్శనంలో రాశాను. ఈ అన్నిట్లో నుంచి 8వ దానికి వస్తే నేను బలి అర్పణ కూడా అయి ఉన్నాను. అది ఇంగ్లీష్లో చూస్తే ఐ ఆమ్ ఆల్సో అన్ ఆబ్లేషన్. కాబట్టి మన ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళుగా కొలవబడుతున్నా, ఏ దేశంలో ఎవరైనా వాళ్ళెవరు కూడా మానవుల పాపం కోసం బలి అర్పణ కాలేదు. ఇది ఒక్కటే చాలు మనకు యేసుప్రభు అని చెప్పడానికి. యేసు ప్రభు ఒక్కరే ప్రపంచ మానవుల కోసం ఆయన బలి అర్పణ అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ఋషులు ఏమంటున్నారు, సత్యం అంటే ఎవరికి తెలుసు, మోక్షానికి మార్గం ఎవరు చూపిస్తారు, మనకు ఎవరు వివరించగలరు అంటున్నారు. అందుకని యేసు ప్రభు ఏమన్నారు,
నేను నేను సత్య మార్గము మోక్ష మార్గము చూపించగల వరకు తపస్సు చేస్తున్నారు. అందుకు జవాబుగా యేసు ప్రభు ఏమన్నారంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పారు. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చారు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా పరలోకానికి వెళ్ళిపోయారు కనుక ఆయన పరలోకానికి మార్గము ఆయన చూపించగలరు. అందుకని ఆయన అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అన్నారు. ఆ విధంగా ఘంటాపదంగా ఎవరూ చెప్పలేదు. వాళ్ళు అడుగుతున్నారు కదా, సత్యం అనగానేమో ఎవరికి తెలియను, మోక్షానికి మార్గం ఎవరు చూపిస్తారు అంటుంటే ఎవరైనా నేను చూపిస్తానా అని అనలేదు. యేసు ప్రభువే అలా అన్నారు. దేవుని స్తోత్రం. హిందూ మత గ్రంథాలన్నింటిలోకెల్లా ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. ఋగ్వేదం మొదటి మండలం మొదటి సూక్తం మొదటి మంత్రంలోని మొదటి పదం అగ్నితోనే ప్రారంభమవుతుంది. అందుకని నేను యేసు ప్రభు అగ్నిగా తను తాను బయలుపరుచుకున్నారు. కాబట్టి యేసు ప్రభువే సత్య మోక్ష జీవ మార్గము. విశ్వామిత్రుడితో అగ్నిహోదాలు మాట్లాడింది యేసు ప్రభు అని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా మన ఇండియాలో మన గ్రంథాలలో యేసు ప్రభు దర్శనాలు 1-2 చూపించాలని అనుకుంటున్నాను. ఒకసారి శకదేశపు రాజుకు యేసు ప్రభు దర్శనం కలిగింది. అది కూడా భవిష్య పురాణంలో ఎలా ఉందో చూడండి. శకదేశపు రాజైన శాలివాహనుడు హిమాలయ పర్వతము పైకి ఎక్కి హూణు దేశము మధ్యలోనున్న పర్వతము మీద ఒక సుందరమూర్తిని చూశారు. ఆ సుందరమూర్తి దేహము తెల్లగాను ఆయన ధరించిన వస్త్రములు తెల్లవిగాను ఉన్నవి. ఆయనను చూడగానే రాజు సంతోషభరితుడై ఆ సుందరమూర్తితో, తమరు ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ సుందరమూర్తి శకరాజుతో ఇట్లన్నారు, నేను దేవుని కుమారుడను, కన్యక గర్భంలో అవతరించాను. నేను పాపులకు నీతిని బోధించుటకు వచ్చినవాడను, మరియు సత్యవ్రతమునందు ఉండువాడను. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం తృతీయ ఖండం 22-23 వచనాలు అవి. దేవునికి స్తోత్రం. కాబట్టి హూణు దేశం మధ్యలో ఒక హిమాలయ పర్వతం మీదకి ఋషి శాలివాహనుడు ఎక్కితే యేసు ప్రభు ఆయన కనపడ్డారు. ఆయన ఆప్ కౌన్ హై అన్నారు. మీరు ఎవరో అని అడిగారు. నేను ఏమన్నారు ఆయన, నేను దేవుని కుమారుడును, కన్యక గర్భంలో అవతరించాను. నేను పాపులకు నీతిని బోధించుటకు వచ్చినవాడను, మరియు సత్యవ్రతమునందు ఉండువాడను. ఇది భవిష్య పురాణం క్రైస్తవ మత గ్రంథం కాదు కదా, మన వేద గ్రంథాలలో ఇదొక గ్రంథం. మరి ఇక్కడ దర్శనం బైబిల్లోది కాదు కదా, క్రైస్తవులు రాసింది కాదు కదా. మరి ఈయన ఈ విధంగా పుట్టినటువంటి దేవుడు ఆయన అక్రమ సంబంధానికి పుట్టుంటారా? మన దేశమంతా అనొద్దులే, కొంతమంది చాలా వ్యంగ్యంగా విమర్శిస్తూ యేసు ప్రభు పుట్టుకల గురించి జన్మల గురించి ఎవడకు పుట్టారని ఈ మధ్య పోయిన మొన్నలో ఒక సినిమా యాక్టర్ కూడా ఆమె కూడా అన్నది, యేసు ఎవరికి పుట్టాడు ఎలా పుట్టాడని. వివాదాలు ఎక్కువేసరికి ఆమె డ్రాప్ అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి మహానుభావుడిని ఆయన కన్న తల్లి అక్రమంగా కన్నది ఆయన్ని అనకూడదు. ఎందుకంటే మన హిందూ మతం గొప్పది, మన సనాతన ధర్మం గొప్పది, మనం అతిథిని దేవుడిగా చూసే సంస్కారం ఉంది. కనుక ఇలాంటి మహానుభావుల్ని ఎకటపుట్టారు ఎటపుట్టాడు, వ్యభిచారం వల్ల పుట్టింది కన్నది వాళ్ళ మరియమ్మ అంటే అది మన సంస్కారానికి, మన హిందూ ధర్మానికి, మన సనాతన ధర్మాలకు అది భిన్నమైన పదాలు. కాబట్టి అటువంటి తెలుగు తక్కువ పదాలు వాడకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదే ఇంకొకటి కూడా చూడండి, ఆయన ఏమంటున్నారు, నిత్యుడు పరిశుద్ధుడు దయామయుడగు దేవుడు నా తండ్రి నా హృదయంలో ఉంటారు. ఈ విధముగా నా పేరు ఈశా మసీహా యేసు మెస్సయ్యగా ప్రతిష్ఠించబడింది. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం తృతీయ ఖండం 30. కాబట్టి నిత్యుడు పరిశుద్ధుడు దయామయుడగు దేవుడు నా హృదయంలో ఉంటారు. ఈ విధంగా నా పేరు ఈశా మసీహా ప్రతిష్ఠించబడినది అంటున్నారు.
అది ఇప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వాళ్ళు. యేసు ప్రభువారు శాలివాహనుడికి కనపడ్డారు, దర్శనమిచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చెబుతున్నారు? ఇప్పుడు సమస్య ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే కనపడుతున్నప్పుడు 40 రోజులు ఎక్కడ కనపడ్డారు కదా, ఆ 40 రోజుల్లో కనపడ్డారా, లేదా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసారి వచ్చి కనపడ్డారా, అసలు చనిపోకముందన్న 30 సంవత్సరాల గ్యాప్లో కనపడ్డారా అనేది ఒక డౌట్. నాకేమనిపించింది, ఇక్కడ ఏం చెబుతున్నారు ఆయన? నేను దేవుని కుమారుడును, కన్యక గర్భంలో అవతరించానంటున్నారు. ఈయన కనుక చనిపోయి కనుక లేచిన తర్వాత కనపడంటే, నేను పాపులను రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టి లేచానని చెప్పును. కాబట్టి నేనేమనుకుంటానంటే, ఆయన 12 ఏళ్ళ అప్పుడు దేవాలయానికి వచ్చారు, వాళ్ళని కనపడ్డారు. తర్వాత 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ కనపడలేదు. అప్పుడు కొన్ని దేశాలు తిరిగారేమో. ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయనకి ఏదో ప్రయాణాలు చేయాలి, అది ఎక్కాలని అవసరం లేదు. ఈ క్షణం లేకుంటే మరొక క్షణం ఇంకో దేశంలో ఉండగలరు. ఈ క్షణం లేకుంటే మరొక దేశంలో మరొకరికి కనబడగలిగిన దివ్యాంశ సంభూతుడు ఆయన. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా, సంపూర్ణమైనటువంటి దేవుడిగా వచ్చారు. ఆయనలో దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. దైవత్వం కోణాన్ని వాడుకున్నారంటే ఏ క్షణంలో ఎక్కడైనా ఉండగలరు. ఆయన బలాన్ని కనుక చూపించదలుచుకుంటే 1,00,000 మంది కూడా ఆయన్ని కొట్టలేరు. దేవాలయంలోకి వెళ్ళి వ్యాపారం చేస్తున్న వాళ్ళని చూసి, దేవాలయంలో వ్యాపారం చేసి రోకలు మార్చేవాళ్ళంటే ఎంత గుండాలుగా ఉంటారు, చాలా బలాఢ్యులుగా ఉంటారు. వాళ్ళని కొరడా తీసుకుని ఒక్కడ బాతుంటే ఎవడో ఏం చేయలేకపోయాడు. ఎందుకని? ఆయన ప్రభావం కనుక తీసాడంటే బయటికి ఎవడేమీ చేయలేడు అనేది మనం రుజువు అవుతుంది. కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన దైవత్వ కోణాన్ని బయటకు తీస్తే ఎవడో ఏమి ఆయన్ని చేయలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ శకదేశపు రాజుకి ఆయన కనపడింది 12 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల మధ్యలో. ఆయన ఎక్కడెక్కడన్నా విజిట్ చేశారేమో, మన ఇండియా కూడా దర్శించి ఉంటారు నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరొక పాయింట్లోకి వెళ్దాం మనం. అథర్వణ వేదం 7:21 ఒక వచనం చదువు. ఓ మానవులారా, మీరెల్లరూ సరళ భావము మరియు బలముతో కూడా పరమేశ్వరుని భజనమునకు అతని దిశకు రండు. అతడొక్కడే మానవులలో అతిథి వలె పూజనీయుడు, సనాతనుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన పాత క్రొత్తల యందంతటను వ్యాపకమై ఉన్నాడు. జ్ఞాన కర్మ భక్తి మున్నగు మార్గములన్నీయు ఆయన దిశగే గొనిపోవును. నిశ్చయముగా నాతడొక్కడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక పిలుపుని మానవులకి ఇస్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. మానవులకి ఏం చెబుతున్నదంటే ఈ పిలుపు, కమ్ టుగెదర్ ఈ ఆల్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ టు ద లార్డ్ ఆఫ్ లైట్. వెలుగునకు ప్రభు అయిన వాని దగ్గరికి ఏక మనసు కలిగి అందరూ రండి. హీఈస్ ఓన్లీ వన్. ఆయన ఒక్కడే ద గెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఈ లోకానికి అతిథిగా వచ్చినవాడు ఆయన. మరి ఈ లోకానికి అతిథి అంటే ఏ లోకం నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. హీ ద ఏన్షియంట్, ఆయన సనాతనుడు. కాబట్టి అన్ని భక్తి మార్గాలు ఆయన దగ్గరకే పోతాయి అంటున్నారు. కాబట్టి వెలుగునకు ప్రభు అయినవాడు, సనాతనుడు, మరి ఈ లోకానికి అతిథిగా వచ్చినాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర రండి అని పిలుస్తున్నారు. మరి ఈ లోకానికి అతిథిగా పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వరకు యేసు ప్రభువే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నారు? మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చినట్టు? పరలోకం నుంచి భూలోకానికి గెస్ట్గా ఆయన వచ్చారు. దేవుని స్తోత్రం. మరి ఆయన ఈ లోకానికి రావడానికి ఒక తల్లి కడుపులో నుంచి రావాలి కదా. ఒక మరియమ్మ కన్య మరియమ్మ గర్భాన్ని దేవుడు వాడుకొని ఆ కడుపులో నుంచి యేసుప్రభు లోకానికి వచ్చారు. దాన్ని ఇంత గొప్ప విషయాలు ప్రభువులో ఉంటే మన వాళ్ళు చిల్లర మల్లర వాళ్ళు ఏమంటున్నారు? మరియమ్మ అలాగన్నది ఎలాగన్నది ఎవడగన్నదో అని సినిమా యాక్టర్ కూడా అంటుంది. పోయి అంటారంటే వీళ్ళు చాలా చీప్ క్లాస్ వాళ్ళని అనుకోవాలి. కాబట్టి ఇలాంటి మహానుభావుడు వ్యభిచారంతో వస్తాడా? అక్రమంగా వస్తాడా? వెలుగునకు ప్రభు ఆయనకు ఈ లోకానికి అతిథిగా వచ్చాడు. ఆయన పూజనీయుడు, ఆయన ప్రైజ్ వర్ది, వర్షిప్ వర్ది ఆయన అని చెబుతున్నారు. కాబట్టి ఈ లోకానికి
ఇలాంటి క్వాలిఫికేషన్స్తో వచ్చినటువంటి అతిథి యేసు ప్రభు కాక మరెవరు కాదు అని మనం నిర్ణయించుకోవచ్చు. నాకు అర్థమైంది. మరి యేసు ప్రభు జీవితంలో ఒక సంగతి జరిగింది. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పున ఒక నక్షత్రం పుట్టింది. అది తూర్పు దేశపు జ్ఞానులు ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు చూసి వాళ్ళ శాస్త్రాల ప్రకారం ఇజ్రాయెల్ దేశంలో ఒక మహానుభావుడు పుట్టారు అని తెలుసుకున్నారు. ఆయన వెళ్ళి మనం పూజిద్దాము అనుకున్నారు. అనుకొని ఇజ్రాయెల్ దేశపు యూదుల రాజు యూదుల ఇంట్లో హేరోదు ఇంట్లో పడతాడని ఆ నమ్మకం మీద వచ్చారు. వస్తే హేరోదు ఇంట్లో యేసు ప్రభు లేరు. అతని శాస్త్రులను పరిశీలన పిలిచి ఎక్కడ పుడతారంటే బెత్లెహేములో పుడతారని ఉంది అని చెప్పారు. కాబట్టి ఆ హేరోదు రాజు ఇతనికి ఒక ప్రత్యర్థి పుట్టాడు, ఇతను చంపాలి, భవిష్యత్తులో అతను నా రాజ్యాన్ని పడగొడతాడు అనుకొని ఈ జ్ఞానులు చెప్పి ఇదిగో బెత్లెహేం ఇటు తూర్పుగా ఉంది, ఆ బెత్లెహేం వెళ్ళి మీరు వచ్చిన అనుకున్న యేసుబాబుని దర్శించి వచ్చి నాకు అడ్రస్ చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అంటే చంపడానికి. అయితే యేసు ప్రభు బెత్లెహేములో లేరు. పుట్టింది నిజమే, ఎందుకంటే అది 8వ రోజున యెరూషలేంకి వచ్చి వాళ్ళ ఆచారం ప్రకారం సున్నత సంస్కారాన్ని చేసుకొని వాళ్ళ నివాసం యోసేపు యొక్క తల్లిదండ్రులది నజరేతు. అందుకని వాళ్ళ నజరేతుకి వెళ్ళిపోయినారు. లోక 2:39 ఉంటుంది, వాళ్ళ నజరేతుకి వెళ్ళిపోయినారండి. మరి ఈ జ్ఞానులు బెత్లెహేముకి పోతే అక్కడ దొరుకుతారు, ఆయన దొరకరు. కాబట్టి వాళ్ళు వేస్ట్ అయిపోద్ది వాళ్ళ జర్నీ భక్తి అంతా కూడా. హేరోదు ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళగాని వాళ్ళు తూర్పున 2 ఏళ్ల క్రితం చూసారు నక్షత్రం. ఆ నక్షత్రం అప్పుడు మరలా కనపడదు ఆకాశంలో పగలు. మరి హేరోదు రాజు ఇంట్లో నుంచి రాత్రులు బయలుదేరతారా దేశం కానీ దేశం? పగలే బయలుదేరి ఉంటారు, కాకపోతే అర్లీగా బయలుదేరి ఉంటారు. ఆ నక్షత్రం అప్పుడు కనబడి అది నడుస్తుంది. దాంతో వీళ్ళు ఫాలో అయితే అది డైవర్షన్ తీసుకొని హేరోదు ఉన్నటువంటి ఆ పట్టణానికి పడమరగా నజరేతు ఉంది, తూర్పుగా బెత్లెహేం ఉంది. కానీ ఈ నక్షత్రం పడమరగా డైరెక్షన్ తీసుకొని నడుస్తుంటే వీళ్ళ బ్రదర్ అదిగోరా నక్షత్రం, ఆ నక్షత్రం నడుస్తుందని దాన్ని ఫాలో అయితే యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటి మీదకి వెళ్ళి అది వాలి ఆ ఇంటి మీద కిరణాలని జల్లి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నాడు మీ వచ్చిన అబ్బాయి అని. అప్పుడు ఆయన పూజించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ దేవదూత మరలా కనబడి హేరోదు బిడ్డను చంపాలని ఉన్నాడు, మీరు హేరోదు దగ్గర వెళ్ళొద్దు, మీరు వేరే రూట్లో మీ ఊరు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ నక్షత్రం ఏమైంది? ఆ నక్షత్రం ఆకాశంలో ఉందా, ఎక్కడైనా ఉందా? ఎవరు దాన్ని పట్టించుకున్నట్లేదు. ఏ క్రైస్తవులు కూడా పండితులు రాసినట్టు లేదు. నేను ఒక శాస్త్రజ్ఞుల జీవిత చరిత్ర అనే ఒక పుస్తకం కొనుక్కున్నా. దాంట్లో 162 పేజీలు గలీలియో అన్నాయని ఇలా చెప్పారు. 1604వ సంవత్సరంలో అంతరిక్షంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని గెలిలియో గమనించారు. దాన్ని సూర్య కుటుంబమునకు అవతల ఒక స్థిరమైన ఒక నక్షత్రముగా ఆయన నిరూపించారు. కాబట్టి ఈ గలీలియో అన్న ఒక నక్షత్రాన్ని చూశారు 1604లో. అది సూర్య కుటుంబంలో చేరకుండా కడగాగా దూరంగా ఒక స్థిరమైన నక్షత్రంగా ఉంది. నక్షత్రాలు ఆకాశంలో కోటాను కోట్లు ఉంటాయి, అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. తిరగకపోతే పడిపోద్ది. భూమి కానీ నక్షత్రం ఏమైనా కూడా తిరుగుతూ ఉంటాయి, తిరగకపోతే పడిపోద్ది అన్నమాట. అది ఈ నక్షత్రం ఆకాశంలో పక్కన సూర్య కుటుంబంలో చేరకుండా ఒక స్థిరమైన నక్షత్రంగా ఉంది, మూమెంటే లేకుండా. మూమెంట్ లేకపోతే పడిపోవాలి కదా, అది పడిపోలేదు. ఇది ఎవరు ఏంటి అని ఎవరు ఆలోచించలేదు. యేసు ప్రభు దగ్గర నడిచిన నక్షత్రం ఏమైందని క్రిస్టియానిటీ కూడా ఆలోచించలేదు. ఈ గలీలియో చూసినటువంటి నక్షత్రం యేసు ప్రభువుని ఇల్లు చూపించిన నక్షత్రం అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. అది యేసు ప్రభు ఇల్లు చూపించిన తర్వాత అది ఆకాశంలో పక్కన ఉంది, కదలకుండా తిరగకుండా, అన్నిట్లాగా తిరగకుండా. దేవునికి స్తోత్రం. మరి అది ఎప్పుడు ఏం చేస్తుంది అని అంటే, యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు ఈ నక్షత్రం మీద వస్తారేమో అని ఒక డౌట్. కానీ ఆయన మేఘాల మీద వస్తారని బైబిల్లో ఉంది, ఈ నక్షత్రం మీద వస్తారని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 114 అధ్యాయాలు 84వ సూర 4 వాక్యాల్లో
ఈ యేసు ప్రభు ఒక నక్షత్రం ఎక్కి వస్తారు అని ఉంది. కాబట్టి అది బైబిల్ పండితులు అంగీకరించకపోవచ్చు, కానీ నక్షత్రం మాత్రం అక్కడ ఉంది. ఈ నక్షత్రం ఎక్కడదంటే ఆనాటి నక్షత్రం అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సత్య సంబంధాలు మీరు అంగీకరిస్తారు, అంగీకరించరు. కాబట్టి నేను నా యొక్క పాఠాన్ని ఈరోజుకి ఈ లెసన్ ముగిస్తున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడే మానవుల రక్షణార్థమై మోక్ష మార్గము సత్య మార్గం చూపించడానికి కన్యమరియమ్మ గర్భంలో వచ్చారు. ఆయన పుట్టిన నక్షత్రం ఇప్పుడు ఆకాశంలో సూర్య కుటుంబంలో జారకుండా కడగాగా స్థిరం కదలకుండా ఉంది. మరి భవిష్య పురాణంలో శకదేశ్వరాజుకి ఆయన ప్రత్యక్షమయ్యారు. అధోరణ వేదంలో ఆయన గెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకానికి అతిథి, ఆయన్ని పూజించండి అని పిలుపు ఉంది. ఈ సంగతులన్నీ మీకు ఈరోజుకి చెప్పాను. ఈరోజుకి సరిపెట్టుకుందాం. మళ్ళీ రేపు ఈసారి చెప్పినప్పుడు మళ్ళీ వేరే సంగతులు చెబుతాను. దేవుడు ఆయన ఈ యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు నా గురించి చెప్పారు అని నాకు ఆ వాక్యం వల్ల నమ్మకం కలుగుతుంది. ఏమంటే ఒకడు ఇంకోటి పొలంలో ధననిధులు చూశాడు అన్నట్టు, నేను హిందూ మతంలో వేదాల్లో దేవుని వచ్చే సత్యాలను ధననిధులు నేను చూశాను. నా బాధలన్నీ పడుతూ ఆ ధననిధులు తవ్వి మీకు వెలుగుదీసి మీకు చూపిస్తున్నాను, వీటిని మీరు కూడా పొందండి అని. అక్కడ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఆర్థిక వ్యవస్థలను, మీ కష్టకాలంలో మీకు తోడుగా ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్.